Good afternoon viewers, this is Ratna English channel. Before explanation, please subscribe to my channel. Today we will learn spoken English. Spoken English లో some words ని ఎలా మనం ఇంగ్లీష్లో మాట్లాడతామో అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ వేర్లో ఎంతసేపు పడుకున్నావు, ఎంతసేపు తిన్నావు, ఎంతసేపు నడిచావు, ఎంతసేపు చదివావు, ఇలాంటి వాక్యాలు ఉంటాయి కదా తెలుగులో. అలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ వాక్యాలను ఏంటంటే ఈ వాక్యాలని పలకడానికి రెండు పదాలను ఉపయోగిస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌ లాంగ్ని ఉపయోగించి, దాని ప్రక్కన వచ్చేసరికి డిడ్ యు అనే పదాన్ని ఉపయోగించి వెర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వెబ్ని యూజ్ చేస్తే సరిపోతుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి. ఫార్ములా వచ్చేసరికి హౌ లాంగ్ ప్లస్ డిడ్ యు ప్లస్ V1, వెబ్ ఫామ్లో V1 ఉన్నదని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఎంతసేపు పడుకున్నావు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? హౌ లాంగ్ డిడ్ యు స్లీప్, హౌ లాంగ్ డిడ్ యు స్లీప్. నెక్స్ట్ ఎంతసేపు తిన్నావు, హౌ లాంగ్ డిడ్ యు ఈట్, హౌ లాంగ్ డిడ్ యు ఈట్. ఎంతసేపు తిన్నావు, ఎంతసేపు నడిచావు, హౌ లాంగ్ డిడ్ యు వాక్, ఎంతసేపు నడిచావు, హౌ లాంగ్ ఎంతసేపు చదివావు, హౌ లాంగ్ డిడ్ యు రీడ్. ఇలా హౌ లాంగ్ డిడ్ యు స్లీప్, హౌ లాంగ్ డిడ్ యు ఈట్, హౌ లాంగ్ డిడ్ యు వాక్, హౌ లాంగ్ డిడ్ యు రీడ్. ఇలా ఈ యొక్క హౌ లాంగ్ ప్లస్ డిడ్ యు ప్లస్ V1ని యూజ్ చేసుకొని ఈ యొక్క తెలుగులో ఉన్నటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం ఈజీ వేలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇలా స్పోకెన్ ఇంగ్లీష్లో డైలీ సమ్ వర్డ్స్, తెలుగు మీనింగ్ వర్డ్స్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటూ క్లాసులు మనం డైలీ నేర్చుకున్నాము. టుడే వచ్చేసరికి హౌ లాంగ్ వీటి మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో. నేను మీకు ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. వాటిని మీరు నెక్స్ట్ ఏం వస్తుందో ఆ వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. నేను ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎంతసేపు పరిగెత్తావు. ఈ క్వశ్చన్ని నేను ఇప్పుడు ఎంతసేపు పడుకున్నావు దానికి హౌ లాంగ్ డిడ్ యు స్లీప్ ఇలా ఇచ్చాను కదా, తెలుగులో అయితే దానికి ఇంగ్లీష్లో చెప్పాను కదా. అలానే నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఇంగ్లీష్లో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో చెప్పండి. ఎంతసేపు పరిగెత్తావు, దీన్ని ఇంగ్లీష్లో ఏమని అంటాము మనం? ఇది కామెంట్ బాక్స్లో మీకు ఒకలా ఆన్సర్ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.